ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమజ్జవం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్నిత్వరం. ప్రియ భగవద్వందనాలు, నమస్కారం. బ్రహ్మసూత్రంలో నుంచి పరిచయం వాక్యాలు అనుసంధానం పోతున్నాం. భారతీయ సనాతన ధర్మ సౌధానికి మూల స్తంభాలు మూడు. అవి ప్రస్థానత్రయంగా పేర్కొన్న ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అందుకనే త్రిమతాచార్యులు ఈ మూడింటిపై తమ వ్యాఖ్యలను అందించారు. ఇంకా అనేకులైన పండిత ప్రకాండులు, యతివరేణ్యులు, బుధజనులు ఈ మూల గ్రంథాలపై వ్యాఖ్యానించి వాటి అవగాహనను సులభతరం చేయక ఆర్షధర్మం ఇంకా సుసంపన్నం చేశారు. నిగూఢం, ధృతిగమం, గహనం, గంభీరమైన విషయాలు సూత్రరూపంలో వ్యక్తం చేయటం భారతీయ సంప్రదాయంలోనే ఉంది. అంటే వీటిని ఈ విధంగా వ్యక్తం చేసి వాటిని సామాన్యులు అర్థం చేసుకోకుండా ఉండాలని వారి ఉద్దేశం కాదు. విషయం సూక్ష్మమైన కావున నిశ్చిత బుద్ధి కలిగిన వారి వీటిని అర్థం చేసుకోవటానికి అర్హులను తెలియజేయటం వారి అభిమతం. అలా ధీశక్తి చేసుకున్న వారికి సూత్రాల్లోని అంతరార్థం చక్కగా అవగతం అవుతుంది. అలా కాకుండా మోహనత్వ సత్యాలు సూత్ర రూపంలోనూ శ్లోక రూపంలోనో కాక పై భాషలు వ్యక్తం చేసిన మానసిక పవిత్రత లేని వారందరూ సరిగా అర్థం చేసుకోకుండా అపహాస్యం చేసిన పుస్తకంలో విషయం పరబ్రహ్మ కావున ఆ దైవనింద దోషము పూర్తికర్త కూడా అంటుకునే ప్రమాదం ఉన్నదని గ్రహించి వేదవ్యాస మహర్షి స్థూలబుద్ధికి దుస్తరమైన విషయాన్ని ఈ విధంగా సూత్రీకరించి ఉండవచ్చును. ఆయనను రానుంది కలియుగమని గ్రహించి అధిక సంఖ్యాకులు మందబుద్ధులుగా ఉంటారని తెలిసి విష్ణురూపుడైన మహర్షి ఇతిహాస పురాణాల ద్వారా ఆ సత్యాలను మళ్ళీ పునఃఆవిష్కరించారు. వాటిలోని కథలు, పాత్రలలో అంతర్లీనంగా ఉన్న వేదాంత సత్యాలని బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులోని మహాభారత అంతర్భాగమైన భగవద్గీతలో ఈ విజ్ఞానమంతా సామాన్య జనులకు కూడా అర్థమయ్యే రీతిలో తేటతెల్లం చేయటమే. కానీ ఆ జ్ఞానానికి మూల గ్రంథాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. నిజానికి ప్రస్థానత్రయంలో భాష్యంతో సహా అనుభవజ్ఞైన గురువు దగ్గర అభ్యసించిన కానీ వేదాంత జ్ఞానం పరిపూర్ణం కాదు. మూడింట్లో చర్చించిన విషయం బ్రహ్మవస్తువు అయినప్పటికీ భగవద్గీత ఉపనిషత్తుల కన్నా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల కన్నా తేలిగ్గా అభ్యసింపవచ్చును. అంటే బ్రహ్మసూత్రాలు మూడింట్లో దురవగాహం, సూత్రం అంటే అల్పాక్షరం, అసందిగ్ధం, సారభూతమైన నిర్వచనం. అంటే ఈ బ్రహ్మసూత్రాల్లో వ్యక్తం చేయబడిన వేదాంత జ్ఞానం నిబిడము, నీరంధ్రము, మేధురము అన్నమాట. 555 సూత్రాలుగా వేదాంత జ్ఞానం రాసి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అను సూత్రంతో ప్రారంభించి అనావృత్తి, శబ్దధనావృత్తి, శబ్దాత్ అను సూత్రములో అంతమవుతుంది. వేదవ్యాస మహర్షి అనేక దృష్టాంతముల ఉపాఖ్యానాలతో బ్రహ్మ పదార్థం యొక్క స్వరూప స్వభావ విస్తృతలను మనకు తెలియపరుస్తారు. ఈ గ్రంథంపై ఇప్పటివరకు రచించిన భాష్యాలంటూ శ్రీ శంకర భగవత్పాద అద్వైత ప్రతిపాదన భాష్యం ప్రమాణకమైన తత్వశాస్త్ర కోవిదులు, విద్వజ్జనులు, వరిష్ఠతుల అభిప్రాయం. ఒక సామాన్య పాఠకుడు కూడా శ్రద్ధలో అయిన భక్తితో ఈ గ్రంథం పఠిస్తే తప్పక గ్రంథంలో విషయాన్ని అర్థం చేసుకోగలటంలో కించిత్ అస్యక్తి లేదు. అలాంటి కొద్దిపాటి ప్రయత్నం విషయాన్ని అర్థం చేసుకుని ప్రయోజనాలు పొందాలి. ఎంతోమంది సామాన్య పాఠకులు బ్రహ్మసూత్రాలు గురుముఖిని చదివి అర్థం చేసుకోవాలని ఊళ్ళేరుతుంటారు. అలా కోరుకునే వారిని సద్గురువు చరణాల వద్ద విద్యను అభ్యసించే అవకాశం రాదు. కాబట్టి కొన్ని విషయాలు మనం కరదీపకంగా ఉపయుక్తమగలని భావిద్దాం. నిజానికి జిజ్ఞాసులు, మోక్షులు, మార్గాభిలాషులు కైవల్యానం, నిర్వాణ సౌఖ్య నిత్యోపకారిగా భాషించగలదని భావిస్తున్నాం. రుజ్జు స్పర్భ్రాంతి లాంటిది. శుక్తి చుప్పులో మెరిస్తే వస్తువుని రజితం, వెండి అని మరుభూమి మృగతృష్ణలో ఉండేదాన్ని నీరు అని అపోహపట్టం వంటి ఉదాహరణ పేర్కొనబడ్డాయి. ఎప్పుడైతే రుజువు సర్పము కాదని, శుక్తిలో మెరిసే పదార్థం రజితము కాదని, మృగతృష్ణలో వాస్తవంగా నీరు లేదని అవగతం అవుతుందో అప్పుడే విద్యాజ్ఞానుల వృత్తి జరుగుతుంది. అంతవరకు భయభ్రాంతులకు ప్రవృత్తిలో మార్పు రాదు. అధ్యాస జరిగే విధానం దాని వ్యక్తి యొక్క మనోభావనకు ఉన్న సంబంధమైన వైదాసనిక వారి మతానుసారం వివిధ రకాలుగా విశ్లేషించిన
అధ్యాస ప్రక్రియ నిత్య జీవితంలో అసలు జరిగేది కాదని ఎవరు ఖండించలేదు. అయితే అధ్యాస అనేది అదే విషయంలో భ్రాంతి వలన కలిగిందో ఆ విషయం యొక్క పూర్వజ్ఞానం కొంతైనా ఉండాలి. సర్పాన్ని అసలు చూడని వారు దాని వల్ల కలిగే అపాయం తెలియని వారు రుజ్జువని చూసి సర్పాన్ని చూసి రుజ్జువని భ్రాంతి పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం. భ్రమకు వ్యతిరేకమైనది భ్రమ, అనగా ఉన్నది ఉన్నట్లుగా యథార్థ జ్ఞానంతో గ్రహించడం లేదా దాన్ని ఉన్నట్టుగా భావించడం భ్రమ. సమ్యక్ జ్ఞానం వల్ల భ్రమ తొలగి భ్రమ కలుగుతుంది, మిథ్యాజ్ఞానం వల్ల భ్రమ ఉత్పన్నమవుతుంది. అయితే క్లిష్టమైన బ్రహ్మతత్వ అవగాహనకు అధ్యాసనకు ఏమి సంబంధం అనే సంశయం కలగడం సహజం. దాన్ని దూరం చేయడానికి శంకర్ల వారు ఇలా ప్రస్తావించారు: అహం నేను, మమేదం ఇది నాది అనే ప్రవర్తన నువ్వు నీది అని గ్రహించి ప్రవర్తించే విధానానికి విరుద్ధంగా ఉండాలి. తత్వతః నేను నేనే, నువ్వు నువ్వే అవ్వాలి. అహం ఎల్లప్పుడూ త్వం కానట్లు, నేను నువ్వే కానట్లు. వాస్తవంలో నువ్వు నేను కాజాలు. నా శరీరం దానిలో ఇంద్రియాదులు మనస్సు బుద్ధి ఇత్యాదులు నాతోనే ఉంటాయి. నీ శరీరం దానిలో ఇంద్రియాదులు మనస్సు బుద్ధి నీ దగ్గరే ఉంటాయి. ఈ స్వకీయ పరక్రియ నాది నీది అనే భావం దేని వల్ల జరుగుతుందో తెలియక అధ్యాస ప్రక్రియ నిత్యం జరుగుతుంది. శారీరక వ్యాపారం ధన పరిమితి, అంతఃకరణ వ్యాపారం ధన పరిమితి, జీవాత్మ చిదానుభావం దాని ప్రభావం అవగతం కాక ఈ శరీరం నేను అనే దేహాభిమానంతో అధ్యాస జరుగుతుంటుంది. నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను అంధుణ్ణి, నాకు జ్వరంగా ఉంది అని చెప్తూ ఉంటాం. అయితే నలుపు తెలుపు అంధత్వం జ్వరం ఇవన్నీ దేహధర్మాలు. నేను ప్రత్యయానికి భిన్నమైనవి. నేను అనే వ్యక్తి అంతఃకరణ సంబంధించి మనోబుద్ధి అహంకారాలు అంతఃకరణ ధర్మాలు. అహంభావం నేను నాది ప్రకటింపబడుతుంది. కోరికలు ఇచ్ఛా సంకల్పం నిశ్చయం ఇవన్నీ కూడా కనపడకుండా అంతఃకరణలో జరిగే వ్యాపారాలే. నేను నాది అనే అభిమానం, నా వారు నా ఆత్మీయులనే మోహం, నా భార్య నా పుత్రులు నా రక్త సంబంధీకులు వారి సుఖదుఖాలు నావే అనే భావంతో మనక్లేశం అనుభవించడం అంతఃకరణలో జరిగేది. అంతఃకరణ వృత్తి ధర్మాలని తెలియక అవన్నీ నావిగా సత్యమై స్వాత్మపై ఆరోపించుకోవడం జరుగుతుంది. స్వస్తి.